శుక్రవారం సూర్యాపేట జిల్లా కృష్ణా టాకీస్ ఏరియాలోని సీతారామపురంలో నిర్వహించిన సిపిఎం పార్టీ వన్ టౌన్ కమిటీ సమావేశానికి సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కృష్ణా టాకీస్ ఏరియాలోని సీతారామపురంలో నిర్వహించిన సిపిఎం పార్టీ వన్ టౌన్ కమిటీ సమావేశానికి సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ 1886లో అమెరికాలోని చికాగో నగరంలో 18 గంటల పని విధానానికి వ్యతిరేకంగా 8 గంటల పని విధానం కావాలని కార్మికులు సమ్మె చేస్తే యాజమాన్యం పోలీసులు జరిపిన దాడిలో తమ రక్తాన్ని చిందించి పోరాడి కార్మికులు తమ హక్కులను సాధించుకున్నారని అన్నారు. అప్పటి నుండి నేటి వరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్మికులు మే 1వ తేదీన మేడేను ఉత్సవాలను జరుపుకుంటున్నారని అన్నారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి కార్మిక వర్గంపై అనేక భారాలు మోపుతూ కార్మిక వ్యతిరేక చట్టాలను తీసుకొస్తుందని అన్నారు. కార్మికులకు పని గంటలు పెంచి సంఘం పెట్టుకునే హక్కును కాలరాస్తుందని అన్నారు. విపరీతంగా ధరలు పెంచి పేదలపై అనేక భారాలు మోపిందని విమర్శించారు. రైతు వ్యతిరేక 3 నల్ల చట్టాలను తీసుకువచ్చి రైతుల మనుగడకి నష్టం కలిగించే చర్యలకు బీజేపీ ప్రభుత్వం పాల్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న ఉపాధి హామీ చట్టాన్ని రోజురోజుకి బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని విమర్శించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కార్మిక ప్రజా రైతు వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో లౌకిక ప్రజాస్వామ్యక పార్టీలను గెలిపించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలోని 16 ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నామన్నారు. భువనగిరి పార్లమెంటు స్థానంలో మాత్రం సిపిఎం పార్టీ స్నేహపూర్వక పోటీ చేస్తుందన్నారు. సిపిఎం పట్టణ కమిటీ సభ్యులు షేక్ సైదులు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎల్లూరి గోవింద్, దండ వెంకటరెడ్డి, సిపిఎం వన్ టౌన్ కార్యదర్శి వల్లపు దాసు సాయికుమార్, పట్టణ కమిటీ సభ్యులు మామిడి పుల్లయ్య, అర్వపల్లి లింగయ్య, మామిడి సుందరయ్య, గండమల్ల భాగ్యమ్మ, పిట్టెల రాణి, శశిరేఖ తదితరులు పాల్గొన్నారు.